హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ స్టోరేజ్ చేసుకోవడము. 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. ఇవి ఏంటంటే వీటిని నేను అనేది వేగించుకుంటాను. ఆయిల్ అది వేయట్లేదండి, డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవి దగ్గరగా అవుతాయి చూడండి. ఆయిల్ అనేది వేయట్లేదు నేను అస్సలు. దీనిలో వాటర్ వస్తుంది కదా, అదంతా దగ్గరికి అయిపోవాలి. వాటర్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. వీటిని దగ్గరగా వాటర్ లేకుండా చేసిన తర్వాత దీనిలో నేను ఏంటంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల 1 మంత్ వరకు ఇవి బాగా స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ అంతవరకు నేనైతే స్టోర్ చేయను. 1 మంత్ వరకు స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా మనం ఈజీగా కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను, టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి నేను 2 కలుపుతాను అలా దగ్గరగా. వాటర్ చూడండి ఎలా వచ్చిందో, వాటర్ చాలా ఎక్కువ దాని నుంచి వచ్చింది. అవంతా కూడా ఆవిరైపోవాలి మొత్తం. చూడండి ఇలా డ్రై రోస్ట్ ఇంకా దగ్గరికి అవ్వాలి. కొద్దిగా వాటర్ ఉంది చూడండి. ఆ వాటర్ కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత అస్సలు వాటర్ ఉండకూడదు మనకి స్టోర్ చేయడానికి. వాటర్ ఉంటే ఎర్లీగా పాడైపోతాయి. అందుకని చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసేసాను. ఇలా అయిన తర్వాత మనం ఏదైనా బాక్స్, స్టీల్ బాక్స్ అయినా లేదంటే ఏదైనా బాక్స్లో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటాయి. ఎందుకంటే దీని నుంచి మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎగ్స్లోకైనా, గోంగూర, రొయ్యలు ఏ విధంగానే యూజ్. నేను ఇప్పుడు కంటైనర్లోకి తీసుకుంటాను, ఈ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటాను. ఇది ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏ కర్రీస్లోకైనా మనం యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉండేటప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఎర్లీగా కర్రీ కూడా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని నేను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా కర్రీ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు బయటికి తీసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా బాక్స్తో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 మంత్ తర్వాత ఎప్పుడు